మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రి, ఈ రోజు మూడవ రోజు అన్నపూర్ణ అవతారం. ప్రతి సంవత్సరం అన్నపూర్ణ అవతారం రోజు అమ్మవారికి బియ్యంతో అభిషేకం జరుగుతుంది. రేపు కాత్యాయని, ఎల్లుండి మహాలక్ష్మి, తర్వాత సరస్వతి, తర్వాత మహాచండి, తర్వాత లలితా పరమేశ్వరి, తర్వాత మహామహిషాసురమర్దిని, తర్వాత రాజరాజేశ్వరి. అమ్మ మాకు ఈ అవకాశం ఇచ్చి ఆమెకి ఏం కావాలో మాకు చెప్పి చేయించుకుంటుంది. మాకు ముందు రోజే ఈ కార్యక్రమాన్ని ఇలా చేయండి అని మాకు ఒక స్వప్న రూపంలో చెప్తుంది. దాన్ని మేము కంటిన్యూగా మా కమిటీ మెంబర్స్ అందరం కలిపి ఏర్పాటు చేస్తాము. రాజరాజేశ్వరి అవతారం రోజు చాలా విశేషంగా అమ్మవారికి లలితా పరమేశ్వరిని శ్రీచక్ర సింహాసనంలో కూర్చోబెట్టి 108 కలువ పూలతో అమ్మవారిని వేంచేయింపజేస్తాము. తర్వాత నవదుర్గలతో ఊంజల సేవ, తర్వాత తెప్పోత్సవం చేస్తాము. ఆ కార్యక్రమం కూడా కన్నుల విందుగా ఉంటది. ప్రతిరోజు అమ్మవారికి బంగారు పూలతో లలిత ఏ రోజు ఏ అవతారం ఉంటే ఆ అవతారంలో అమ్మవారి అష్టోత్తరం చేసి అది భక్తులందరికీ పంచబడుతుంది. ఈ కార్యక్రమం మాకు అమ్మ ఎంతో అదృష్టం ఉంటేనే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము. దానికి తోడు మా కమిటీ వాళ్ళు కానీ మా పక్కన వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నారు. ప్రతి నవరాత్రులలో మన రాణి బ్యూటీషియన్ ఆ అమ్మాయి మాకు ఎంతో సహకరించి ఈ ఆటపాటల పోటీల్లో కూడా సహకరిస్తుంది. ఆ అమ్మాయి అమ్మవారు చల్లగా చూడాలని మా చెట్టు మహాలక్ష్మి అభివృద్ధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఈ సింగరాయకొండలో దసరా నవరాత్రులు చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ మహాలక్ష్మి టెంపుల్లో ఈ కమిటీ మెంబర్స్ అందరూ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. మనం పూజా కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో కూడా అలరారిస్తారనమాట. ఈ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి చాలా రోజుకొక రకంగా అమ్మవారిని అలంకరణ అన్ని చేసి అందరికి అల్పాహార విందు కూడా ఏర్పాటు చేస్తారు. సరస్వతి పూజ రోజున పిల్లలకి పుస్తకాలు పంపిణీ కూడా జరుగుతుందండి. అన్నపూర్ణ దేవి అవతారం రోజున బియ్యంతో అభిషేకం చేసి ఆ బియ్యం వచ్చిన మహిళా మహిళలందరికీ ఇస్తారు. ఇలా ఈ సింగరాయకొండలో చెట్టు మహాలక్ష్మమ్మ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఆమె దగ్గర ఏమనుకుంటే ఆమె జరుగుతాయండి. అది నా ప్రత్యక్ష అనుభవం. నేను ఏదనుకుంటే అదే జరిగింది. అందుకనే నాకు వీలైనంత వరకు నేను అమ్మవారి సేవలోనే ఉండాలనుకుంటున్నాను. రోజు ఇదే విధంగా రోజు బతుకమ్మతో కూడా మనకి తెలంగాణ సాంప్రదాయం అయినా కానీ ఇక్కడ భ్రమరామ అమ్మ ఉన్నప్పుడే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మని కూడా మనకి పెట్టారండి. బతుకమ్మతి ఆటలు పాటలు కూడా ఉంటాయి. రోజు బతుకమ్మ పూజ చేస్తారు. మహర్నవమి రోజున మాత్రం చాలా విశేషంగా పెద్ద బతుకమ్మను చేసి బతుకమ్మ చుట్టూ బాగా మహిళా మహిళలు అందరూ ఆటపాటలతో బాగా చాలా సరదాగా అందరూ నృత్యం చేసి చాలా ఆనందంగా గడుపుతామండి. ఆ రోజు మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మహిళలందరినీ చాలా ఉత్సాహంగా ఉంచే రోజండి మహర్నవమి. అలాగే దసరా రోజున కూడా మంచిగా తెప్పోత్సవం అది ఉంటుంది. చాలా చాలా బాగా జరుగుతుంది. అందరూ విచ్చేసి ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాం.